ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మొదటి వారం ఏమై ఉన్నది? ఆశీర్వాదకరమైన ఆరాధన, ఆశీర్వాదకరమైన వారం. హల్లెలూయా. The first Sunday is a blessing Sunday. హల్లెలూయా. మొదటి వారం ఆశీర్వాదకరమైన ఒక వారం. ఆశీర్వాదం అంటే ఇస్ అ బ్లెస్సింగ్ అంటే నేను ఎవరితో దోచుకోవటం కాదు, నా చేయి ప్రయాసం నిండగా చెమట కాలి కష్టపడి సంపాదించి నా ఇల్లు వాకిళ్ళు అన్నిటినీ క్రమబద్ధంగా చేసుకుంటూ దేవునికి లోబడి భయపడి ఇవ్వటం ఇచ్చి నేను ఆశీర్వాదం పొంది ఉన్నాను అనే విశ్వాసము కలిగిన వారై జీవించుటకు మొదలుగా మీరు ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు ప్రవక్తులైన యెరెమీయాను చూచి ఒక మాట అన్నాడు. నేను అప్పుడే మీతో చెప్పాను, ప్రవక్తులైన యెరెమీయాను చూసి దేవుడు ఒక మాట అన్నాడు. ఏమిటంటే, నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. హల్లెలూయా. నేను నీ చేతిలో వేయబడిన సంకెళ్లు తీసి నిన్ను విడిపించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పాస్టరే, నా చేతికి సంఖ్యలు వేసినట్టావు? నేనేమన్నా తప్పు జైలు ఉన్నా? హల్లెలూయా. జైల్లో ఉన్నవారు కూడా సంఖ్యలు వేయలేదు, వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. సంఖ్యలు అది ఒక గుర్తు. నువ్వు తప్పు చేస్తే నేను అరెస్ట్ చేస్తాను అనేది ఒక గుర్తు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్పే సంఖ్యలు అంటే నీవు దేవునికని న్యాయబద్ధమైన కార్యాలు చేయక, దేవునికి న్యాయమైనది ఇవ్వక, దేవునికి భయభక్తి కలిగి జీవించక, ఈ చేతిలో నీవే సంఖ్యలు వేసుకున్నట్టు ఒక అనుభవంలో నువ్వు బ్రతుకుతున్నావు అని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. చేతికి సంఖ్య వేసుకుంటే ఏదైనా పని అవుతుందా? ఏ పని నువ్వు చేయలేవు. హల్లెలూయా. ఏ పని చేయలేవు. సంఖ్యలు వేయబడిన చేతికి వారు ఏ పని చేయలేరు, ఏ సంపాదన చేయలేరు, ఎవరిని దీవించలేరు, ఎవరిని ఆశీర్వదించలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. ఒక పక్క అవమానం, ఇవన్నీ కార్యాలు జరగబడుతుంది. హల్లెలూయా. ఓకే. అందుకే ప్రియమైన దేవుని చూడండారా, వాక్యం సెలవిచ్చిన ప్రకారం యెరెమీయా గ్రంథమందు, ప్రవక్తులైన గ్రంథములో 40వ అధ్యాయం 4వ వాక్యం, ఒక వాక్య భాగం చదవండి. ప్రతి లోయను ఎత్తు చేయవలెనని, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెనను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 40 is the 4. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్య. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. చదవండి పూర్తిగా. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని, నాతో కూడా అది బబులోనుకుని ఆనాడులో చెప్పబడి ఉన్నది. దేవుడు అంటున్నాడు, నాతో కూడా వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల నువ్వు రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడండి? నీ చేతుకు వేసిన సంఖ్యలను తీసివేయుచున్నాను. యెరెమీయా, నువ్వు నాతో కూడా రా. నీకు చిత్తమైతే వచ్చుటకు మంచిదని నీకు దోచిన ఎడల నువ్వు నాతో రా.
నేను నిన్ను భద్రముగా చూసుకుంటానని భక్తుడైన యెరెమీయాను చూసి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన చేతులు కూడా సంఖ్యలు వేసినంత అనుభవము నీకు మనస్ఫూర్తిగా ఎవరినైనా చేయి చాపి ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపబడతారనే ఒక నమ్మకం నీలో కనబడుచున్నాయా సంగమా? నీ చేయి చాపి ఎవరినైనా నువ్వు ఇష్టానుసారంగా ఎవరికైనా దీవించి నువ్వు ఇచ్చి వారిని దీవించిస్తే వాళ్ళు దీవింపబడతారా నా సంగమా? నీ చేతికి సంఖ్యలు వేసిన అనుభవంతో నువ్వు ఉన్నావంటే, నీ చేతిలో సంఖ్యలు వేయబడినదైతే నువ్వు దీవించబడవు, ఆశీర్వదింపబడవు. ఎవరిని ఆశీర్వదించలేవు, నువ్వు ఆశీర్వదింపబడవు. నీవు ఆశీర్వాదము లేని ఒక గుర్తైన వాడువై నీ జీవితాంత కాలం ఉండవలసినదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నాతో కూడా నీ సంఖ్యలను తీసివేసినాను, నాతో కూడా వచ్చటకు మంచిది అని నీకు తోచిన ఎడల నువ్వు రమ్ము. నీకు తోచలేదంటే నీ ఇష్టానుసారంగా పో. చదవండి, పైకి పూర్తిగా చదవండి. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు, నువ్వు రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు, ఎవరు అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట, నువ్వు ఎక్కడికైనా వెళ్ళుట నీకు దృష్టికి అనుకూలము, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచుదను, అక్కడికి పో. హల్లెలూయా. నేను చెప్పలేదండి, ఇట్స్ గాడ్స్ వర్డ్ ఇస్ సే. దేవుడు ప్రవక్తుడైన యెరెమీయాను చూసి చెబుతున్నాడు. ఆనాడులో చెప్పిన పలకరించిన ఈ మాట ఈ రోజు ఈ సంఘంలో ఉన్నవారైన నిన్ను నన్ను చూసి దేవుడు పలకరిస్తున్నాడు. నీవు నాతో కూడా రావటకు నీకు మనస్సు లేకపోతే, ఆరాధించడానికి నీకు మనసు లేకపోతే, దేవుని యందు ఇవ్వటకు నీకు మనసు లేకపోతే, దేవుని సముఖంలో కూర్చుండడానికి నీకు మనసు లేకపోతే, దేశం విశాలమై ఉన్నది, నీకెలా తోచుతుందో అలా చేసుకుంటూ నువ్వు వెళ్ళు, పో. నువ్వు రావద్దు. నిన్నెవరు పిలిచారు? నువ్వు పోవాలంటే పో. నీకు దోచిన ఎడల నువ్వు నాతో వస్తే నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. నాతో పాటు రాబట్టుకు నీకు దోచలేదంటే విశాలమైన ప్రపంచం, ఎక్కడికైనా పోవచ్చు, నీకు ఎవ్వరు అడ్డము లేదు. హల్లెలూయా. పాస్టర్ అడ్డము లేదు, సేవకులు అడ్డము లేదు, పాస్టర్ గారు అడ్డము లేదు, సంఘంలో గొప్ప నాయకులు పెద్దవారైన వారు ఎవరు అడ్డము లేదు, బాప్టిజం పొందిన వారు ఎవరు అడ్డము లేదు, నీకెవరు అడ్డము లేదు. నువ్వు ధారాళంగా నీకు ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు పోవచ్చు. హల్లెలూయా. ప్రియమైన దేవుని, వాక్యం ఎంత అందంగా పలకరిస్తున్నది. నీ చేతికి వేసిన సంఖ్యలను నేను ఈరోజు తీసేస్తాను. నువ్వు నాతో పాటు రా, నువ్వు నాతో కలిసి ఉండు, నా సంఘములో ఉండు, నా వాక్యమును అనుసరించు, కైగొని నడుచుకో, అప్రకారమే జీవించు, బ్రతకడానికి ప్రయాసపడు, ఒకరినొకరు ప్రేమించింది, దేవుని కొరకు అన్ని కార్యాలు చేయటకు పూర్ణ హృదయం గల వారే ఉండండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో కలిసినా, మాట్లాడినా దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి మీరు సిద్ధమై ఉండు. అనేక సందర్భములో నీవు నిన్నే మోసం చేసుకుంటూ సంఖ్యలు వేసుకున్న అనుభవములో క్రైస్తవులు ఈరోజు బ్రతుకుతున్నారు. అనేక సంఘములో క్రైస్తుని ప్రారంభ దినమానములో ఎగురుకుంటూ నేనే ప్రభుని ఆరాధిస్తానని అనేకులు దేవుని మందిరములను చేరుకుంటారు, ఆరాధిస్తారు, ముందు వస్తారు. నేనేనని రక్షణ పొందుకున్నానంటారు, అభిషేకం పొందుకున్నానంటారు, ప్రభుని విశ్వాసించారంటారు, సంఘములో ఉన్నారంటారు, చర్చిలో ఉంటానని అంటారు, అన్ని చేస్తారు. కానీ రాబోయే దినంలో వారిలో ఉన్న ప్రేమ ఏమైపోతుంది? సల్లారిపోతుంది. హల్లెలూయా. ప్రారంభములో ఉన్న వారి హృదయంలో ఉన్న ప్రేమ
అది చాలా ఉడుక్కగా దేవుని యందు కలిసి భయభక్తి కలిగి జీవించే మాదిరిగా ఉంటుంది. రాబోయే దినంలో కొన్ని రోజులు అయిపోయినాక వారిలో క్రీస్తుని ప్రేమ సల్లారిపోతుంది. అప్పుడు వారు ఏం చేస్తారండి? చేతికి సంఖ్యలు వేసుకున్న అనుభవంలో వారు జీవించడానికి ప్రయాసపడతారు. వారికి తెలియదు. హల్లెలూయా. సంఖ్యలు వేసిందా? లేదు. చెయ్యి వేరువేరుగా విడివిడిగానే ఉన్నది కదా. నీ జీవితంలో నీవు సంఖ్యలు వేసిన అనుభవములో నువ్వు ఉన్నావనే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఆ సంఖ్యలు వేసిన అనుభవంలో నువ్వు బ్రతుకుతున్నావని తెలిసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నీ పక్కలో ఉన్న వారికి కాదు, నీ వెనక కూర్చున్న వారికి కాదు, నా ముందు కూర్చున్న వారికి అని అనుకోకూడదు. నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు సంఖ్యలు వేసుకున్న అనుభవములో నువ్వు ఉన్నావు. దేవుని కొరకు ఏది చేయక, చేయి చాపి ఎవరిని ఆశీర్వదించక, దేవుని మందిరంలో చేయి చాపి దేవునికని ఇవ్వక, నువ్వు ఇష్టానుసారంగా ఉన్నా లేకపోయినా ఉండే దాంట్లోనే నీవు తృప్తి పొందుతున్నావు. వాక్యం సెలవిచ్చినది, నీ దగ్గర ఏముందో అందులోనే తృప్తి పడు. ఉన్న దాంట్లో నువ్వు మాత్రమే తృప్తి పొందుతున్నావు. ఆ విధవరాలు స్త్రీ మాదిరిగా, ఆ విధవ స్త్రీ మాదిరిగా ఏలియా అనే ప్రవక్తుడికి 2 రొట్టి చేసుకోవాల్సిన పిండి ఉంటే ఆ 2 రొట్టెలు చేసి తిన్నాక తర్వాత ఇంకేమీ లేదు, ఆకలితో కుంగిపోయి చచ్చిపోవాల్సినదే. దేశమే అన్నం ఆహారం లేక గతించిపోయిన కరువు కాలాలు దేశమంతటిలో కనబడుచున్నది. ఉన్న పిండిలో 2 రొట్టెలు మాత్రమే చేయగలరు. అయినా దేవుడు తన దాసుడిని పంపించగా ఆ సహోదరి ఆ 2 రొట్టెని చేసి ఆ దాసుడికి పెట్టి తను తన భార్య పిల్లకు కొడుకుతో పాటు ఆకలితో కుంగిపోయి ఉండిపోదాము, ఆయన తినని అని చెప్పి మనస్ఫూర్తిగా 2 రొట్టెలని ఏలియాకి ఇచ్చారు. దాన్ని ప్రతిఫలం వారు అనేక ఆశీర్వాదములకు ఈరోజు ఆమె గురించి మాట్లాడడానికి ఒక చరిత్ర సృష్టించడానికి దేవుడు సహాయం చేశాడు. కరువు కాలంలో కుంగిపోతున్న కుటుంబాలని లేవనెత్తబడి నిలిచిపెట్టి ఈరోజు నీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఈ నాడిలో ఉన్నవారైన దైవ జనులు సంఖ్యలు వేసిన అనుభవంతో బ్రతుకి తర్వాత వారు చచ్చిపోయినాక వారిని వెతికినా కూడా ఎక్కడ ఉన్నారని వారికి తెలియదు, వారికి తెలియదు. హల్లెలూయా. అనేక క్రైస్తవులు మరణించినారు, అనేక క్రైస్తవులు చచ్చిపోయినారు. ఏ సాధన చేశారో తెలియదు, ఏ చరిత్ర సృష్టించారో తెలియదు. గొప్పగా చర్చ్ కట్టిండొచ్చు, ఒక 10,000 మనుషులకు దీక్షస్థానం ఇచ్చి ఉండొచ్చు. ఆయన ఎంత మాత్రమే ప్రభుత్వంతో జీవించినా, ఒక సేవకుడైనా సరే, సాధారణ విశ్వాస అయినా సరే, చేతికి సంఖ్యలు వేసిన అనుభవంతో ఉన్నారంటే అది సేవకుడైనా సరే, విశ్వాస అయినా సరే జీవితంలో ఏది సాధించలేరు. హల్లెలూయా. అందుకే భక్తుడైన యెరెమయా 42లో 11వ వాక్యం, ఒక వాక్యం చదవండి. 42వ అధ్యాయం. మీరు బబులోను రాజులకు భయపడవద్దండి, భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను. ఆమేన్. హల్లెలూయా. యెరెమయాతో పాటు తన వారందరికీ సంఖ్యలు వేసి కట్టబడి వారిని అందరినీ శరత్శాలలో పెట్టబడి ఉన్నది. బబులోనులో రాజుడికి చుట్టుపక్కల ఉన్న అందరూ భయపడుతున్నారు. ఆడెప్పుడు వస్తాడో, మమ్మల్ని అందరినీ ఎప్పుడు బంధిస్తాడో, ఎప్పుడు సంఖ్యలు వేస్తాడో, ఎప్పుడు మమ్మల్ని లాక్కొని వెళుతాడో అని. సంఘానికి వెళుతూ క్రైస్తుని విశ్వాసించి జీవించే వారిని దేవుడు చూసి అంటున్నాడు, ఆ బబులోను రాజును మీరు భయపడకండి, మీరు భయపడకండి, నేను మీ పక్షంగా నిలబడి ఉన్నాను, నేనున్నాను, మీరు భయపడకండి. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రవక్తుడైన యేషయా కాలమందున ఒక కార్యం జరిగినది. 54వ యేషయా 54వ అధ్యాయం 10వ వాక్యం చదివి చూడండి. చదవండి. గొప్ప ఆశీర్వాదకరమైన దేవుడి వచన వాగ్దానం ఆ ప్రజలకు ఇవ్వబడినది. ఏమిటంటే, మెంటలో తత్తరిల్లినను పర్వతములు తొలగిపోయినాను, మెంటలు తత్తరిల్లినను నా కృప నిన్ను. ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు ఆ ప్రజలకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ దేశ వ్యాప్తి ఉన్న ప్రజలకు, అటువంటి కాలంలో ఉన్న వారికి, ఈ కాలంలో మీరు సంఖ్యలు వేసిన అనుభవంతో ఉన్న క్రైస్తవులై ఉన్నారే, కానీ మీరు నిజంగా సంఖ్యలు వేయబడి ఏ జైల్లోనూ మీరు ఇప్పుడు లేదు. మీరు స్వతంత్రంగా బ్రతుకుచున్నారు. అయినా మీరు సంఖ్యలు వేసిన అనుభవముతో నిండిన హృదయం గల వారుగా ఉన్నారని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. క్రీస్తు అంటే, సంఘం అంటే, ఆశీర్వాదం అంటే, అభిషేకం అంటే, ఆనంద తైలం అంటే, దేవుని వాక్యం అంటే, సేవకుడు అంటే ఏది తెలియక ఏదో అవునా నాకు తెలుసున్నట్టుగా వారు జీవితంలో బ్రతుకుతున్నారే, కానీ నిజంగా వారికి ఒక అనుభవం, సంఖ్యలు వేసిన అనుభవం వారిలో ఉంటే, అటువంటి వారిని చూసి దేవుడు ఈ రోజు మాట్లాడుచున్నాడు. నువ్వు భయపడకు, నీ సంఖ్యలు ఈ రోజు నేను తీసివేయుచున్నాను. నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు? నీకు మనసు ఉంటే, మంచిది అనిపిస్తే నన్ను వెంబడము, సంఘములో వచ్చి చేరుము, నా వాగ్దానమును వినుము, నా వాక్యానుసారంగా జీవించుము, అనేకులకు ఉండేవారికి లేని వారికి ఇవ్వము, ఆశీర్వదించుము. నేను చెప్పినవన్నీ నువ్వు చేయకొని నడిచేవారు అయితే నీ సంఖ్యలతో ఉన్న అనుభవం నీలో ఉండదు. నా ఆజ్ఞలు మాటలు కైకొని నడవలేకపోతే అప్పుడు నువ్వు సంఖ్యలు వేసిన అనుభవంలో నువ్వు ఉన్నావని అర్థం. హల్లెలూయా. ప్రియమైన దేవుచున్నారా, దేవుడు అంటున్నాడు, నీకు మంచిదని తోచితే నువ్వు సంఘానికి రా. నీకు మంచిదని తోచితే నువ్వు దేవుని మందిరములో చేరుకో. నీకు మంచిదని తోచితే నువ్వు ప్రభుని వాక్యాన్ని విను. నీకు మంచిదని తోచితే నువ్వు ప్రభునందుకు సమర్పించుకో. నువ్వు మంచిదని తోచితే దేవునికి అది ఇవ్వాల్సినది న్యాయమైనది తెచ్చిపెట్టు. నీకు మంచిదని తోచితే దేవుని సముఖములో సచ్చినా బ్రతికినా నా దేవుని కోసం అని చెప్పి నువ్వు జీవించు. లేదంటే ప్రపంచం విశాలకరమైన ఉన్నది, నీకెవ్వరూ అడ్డు లేదు, నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు. నీ ఇష్టానుసారంగా జీవించు, బ్రతుకు. ఇది ఎవ్వరు అడగరు. హల్లెలూయా. ఇది ఎవ్వరు అడగరు. ప్రపంచంలో ఉన్నవారు ఈనాడులో ఆ ప్రకారమే, సంఘంలో లేక బయట తిరుగుతున్న వారు ఆ ప్రకారమే కదా జీవిస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి జీవితాంత కాలం వారమంతటిలో వాళ్ళతో కలిసి నువ్వు కూడా బయట బ్రతుకుతూ జీవిస్తానే ఉన్నావు. వారంలో ఒక్క దినము మాత్రమే ఈ సంఖ్యలు వేసినాయా లే అనే అనుభవంలో నువ్వు మందిరంలో వచ్చి కూర్చున్నావు. అంటే వారికి నీకున్న తేడా కనపడలేకపోతున్నది. బయట తిరుగుతున్న వారికి నీకు ఏ వ్యత్యాసము కనపడలేదు. నువ్వు ఎక్కడైనా ప్రయాణం చేయించున్నావంటే నీలో కనబడుచున్న ప్రకాశమును చూసి వారు క్రైస్తవులు, వారికి విశ్వాసంలో ఉన్నవారు, వారికి ప్రైజ్ ది లార్డ్ చెప్పాలని వారి హృదయం ప్రేరేపణ చేయాలి. నీలో క్రైస్తవ ఒక జీవితం జీవిస్తున్నావనే ప్రకాశము లేక ఏదో వచ్చినానో, ఏదో తూకరించినానో, ఏదో విన్నానో, ఏదో పోయినానని నువ్వు జీవించేవారు అయితే సంఖ్యలు వేసిన అనుభవములో నువ్వు ఇంకా ఉన్నావని అర్థం. హల్లెలూయా. ఆ అనుభవము లేక నువ్వు బ్రతకాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు మరొకరిని ఆశీర్వదించాలంటే మంచి ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి, దేవుని మందిరంలోకి వచ్చి చేరాలి, దేవునికి తెచ్చి 2 చేతుల్లో పెట్టి దేవునికి 2 చేతులకి దండం పెట్టాలి. ఇవన్నీ నీకు తెలుసా? రోడ్డులో అడ్డుడుగా నడుచుకుంటూ వెళుతానే ఉంటాడు. ఒక చిన్న ఏదైనా ఒక గుడి కనబడితే వెంటనే కాళ్ళు వేసుకున్న చెప్పులు వదిలిపెట్టి అక్కడ దండం పెట్టి వెళ్తాడు.
క్రైస్తవులను నమ్మి విశ్వాసించినాక నీకు ఎటువంటి ఏ ఒక చర్చిని చూసినా కూడా ఒక దండం పెట్టమని నేను చెప్పలా. చర్చిని చూసే వాటికి దండం పెడితే ఏం లాభం వచ్చింది నీకు? చర్చిని చూసినాక ఇంటింటి కూడా చేసుకుంటారు. హల్లెలూయా. నా తల, నా హృదయము, నా శరీరము, నా ఆత్మ ప్రాణంతా కాపాడబడునుగా కానీ వాళ్ళే అనుకుంటారు. సంఖ్యలు వేసిన అనుభవముతో నువ్వు బ్రతుకుతున్నావు అనేది నువ్వు మర్చిపోయి ఉన్నావు. అటైతే నువ్వు ఆశీర్వదింపబడినావా లేదా అన్నది కాల్చి పరీక్షించుకుని చూడండి. ఉన్న సంపాదన కూడా ఇంట్లో పోయింది, ఉన్న ఆదాయం కూడా ఇంట్లో రాలేకపోతున్నది, ఉన్న వడ్ల ముట్ట రాగల ముట్టలన్నీ ఖాళీ అవుతుంది కానీ వచ్చి చేరలా. ఉన్న కోళ్ళు కూడా అంతా పోసుకొని తినేసినాము, వేరే కోళ్ళు కూడా లేదు. ఏ బర్రెలు గొర్రెలు అన్ని కూడా పోసుకొని తినేస్తాము, అమ్ముకున్నాము. ఉన్న గొడ్లు కూడా అమ్మేసినాను, ఏమీ లేదు. నువ్వు క్రైస్తవుడవై సంఘములో చేరిన వాడవై సంఖ్యలు వేసిన అనుభవము లేక ఆశీర్వాదకరంగా దీవిస్తా ఉంటే, నీ ఇంట్లో అన్ని ఆశీర్వాదకరంగా ఉంది అంటే మాత్రమే నీకు ఇంకా సంఖ్యలు వేయబడలేదని అర్థం. నువ్వు ఇంట్లో ఉన్నదంతా పోతా ఉంటే, వచ్చే సంబళం కూడా లేక, వచ్చే ఆదాయం కూడా లేక, ఉన్నదంతా అమ్ముకుంటా ఉంటే నీకు ఆశీర్వాదం ఉందని అనుకుంటున్నావా? అట్లయితే ఈ ఆశీర్వాదం నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుడు అంటున్నాడు, నీకు మంచిది అనిపిస్తే నన్ను వెంబడి నా సంఘంలో వచ్చి చేరు. నీకు మంచిది అనిపిస్తే నా ధర్మశాస్త్రం మోసుకుని నా సంఘంలో వచ్చి చేరు. నా వాగ్దానం విను. నీకు మంచిది అనిపిస్తే, మంచిదే నువ్వు ఉంటే పర్వాలేదు, ఆ ఎప్పుడున్నాడు. మంచిదే నువ్వు ఉంటే పర్వాలేదు సోమే, ఆ ఎప్పుడున్నాడా. ఈ ఎప్పుడుని పెట్టినదే ఆ ఎప్పుడే, ఈ ఎప్పుడునే ఇక్కడ పెట్టినదే ఆ ఎప్పుడే. అవును, నువ్వు ఉంటే పర్వాలేదు సోమే, ఆ ఎప్పుడు ఉంటే ఎట్లా వచ్చేది? సంఖ్యలు వేసిన అనుభవంతో బ్రతుకుతున్నావు. గమనించండి, వాక్యం సెలవిస్తున్నది, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచి. ఎస్, ఇట్స్ మై ప్రెజెన్స్. నా కృప నిన్ను విడిచిపోవదు. సంఖ్యలు వేసిన అనుభవము లేని వాడిపై నువ్వు సంఘంలో కూర్చొని ఉంటే దేవుడి కృప నిన్ను విడిచి వెళ్ళదు. ఎప్పుడు చూసినా సమస్యలు, ఎప్పుడు చూసినా భారాలు, ఎప్పుడు చూసినా కన్నీళ్లు, ఎప్పుడు చూసినా దుఃఖము, ఎప్పుడు చూసినా వేదన, హింసలు. గత వారం చూసాం కదా, పరలోక రాజ్యములో తెల్ల వస్త్రం ధరించబడిన వారు ఎవరండి? భూమి యందు ఏం అనుభవించి వచ్చిన వారు? హింస అనుభవించి వచ్చిన వారు. ఆయన అడిగాడు కదా, ఈ తెల్ల వస్త్రం ధరించి ఎంతమంది నిల్చున్నారు, ఎవరంటే వీళ్ళు? వాళ్ళ భూమి మీద హింసలు అనుభవించి వచ్చిన వారు. చెప్పబడిందా లేదా? అనేక దైవ సేవకులు కూడా ఈ రోజు నాటికి డబ్బులు లేక సేవ చేయలేకపోతున్నారు. ఉద్యోగం ఏదో ఒక ఆదాయం కావాలి, డబ్బులు కావాలి. కారు ఉంటే సేవ చేయటం, బైక్ ఉంటే సేవ చేయటం, మైకు కావాలి. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నాకు అన్ని కరెక్ట్ గా ఉంటే నేను బైబిల్ ఎత్తుకొని సేవ చేసి పోతాను. హల్లెలూయా. ఏమి కరెక్ట్ గా లేకుంటే ఇంట్లో ఉండే తినేసి కప్పుకొని కమ్మలి కప్పుకొని పడుకొని ఉంటా. అటువంటి దైవ సేవకులు కూడా కనబడతారు, ఉంటారు. దైవ సేవకుడుతో పాటు విశ్వాసులు చేతులకు సంఖ్యలు వేసిన అనుభవం లేని వారైతే దేవుడు నిశ్చయంగా వారిని ఆశీర్వదించాలని అర్థం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నారు, రోమాపురములకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. గమనించండి, రోమాపురములకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుండి చదవండి 39 వరకు ఒక్కొక్క వాక్యం. గమనించండి, 8వ అధ్యాయం 31 నుండి 39 వరకు. ఇట్లుండగా నేనేమని చెప్పాను? ఏమందుము? దేవుడు
మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్ హల్లెలూయా. ఏమంటా ఉన్నది వాక్యం? నేనేమన్నాను? నీకు ఇంకేమన్నా చెప్పాను? నీ మొండు హృదయాన్ని ఎలా మార్చగలను? నీ మొండు జీవితాన్ని నేను చెప్పి ఎలా మార్చగలను? నేనేమన్నాను? నేనేమని చెప్పాను? మన పక్షంగా దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి సంఖ్యలు వేయలేని అనుభవంలో నువ్వు జీవిస్తున్నావంటే నీకు శత్రుడు ఎవరు, విరోధి ఎవడు? అందరూ నీకు స్నేహితులే, అందరూ అన్నదమ్ముళ్ళే, అందరూ మీ వాళ్ళే కదా. అంటే వాక్యం చదువుతున్నట్టు పైకి చదవండి. గమనించండి, ఆకాశముల నుండి దృష్టించి ఈ భూమిపై పరత్వ నరుడుకు వేదన, దుఃఖము, శ్రమ, బాధ ఇవన్నీ కలిగి హింస అనుభవించుకుంటూ బ్రతుకుతున్న వారైన ప్రజలను దేవుడు చూసి తన ఒక్కరే కుమారుడైన యేసుని పెట్టుకోకుండా నీ కోసం ఇచ్చాడు. నువ్వైతే ఇస్తావా? ఒకలే కొడుకు పోయి సేవ చేయమని చెప్తావా? ఒకే కూతురు సేవ చేయమని చెప్తావా? నాకు సంతృప్తి లేకుండా అయిపోతే నా కూతురు చదివించి బాగా పెళ్లి చేయాల, చేసుకో, చదివించుకో, బిడ్డలు కనుకో, మళ్ళీ పిల్లల్ని చదివించుకో, మళ్ళీ పెళ్లి చేయాలి, చేసుకో. బట్ గాడ్స్ వర్డ్ సే, దేవుడి వాక్యం చదివిస్తుంది ఒకే విధమైన దేవుడు నీ కోసం తన సొంత కుమారుడిని కూడా ఉంచుకోకుండా పెట్టుకోకుండా నీ కోసం భూమిలో ఇచ్చారంటే తనది అన్నది ఏది నీ కోసం ఇవ్వకుండా ఉంటారా? నీ కోసం ఇవ్వకుండా ఉంటారా? సొంత కుమారుడైన యేసుక్రీస్తుని నీ కోసం ఆయన పెట్టుకోకుండా ఇచ్చేసినాడు, బలిగా ఇచ్చేసినాడు. ఆయన దిగి వచ్చి తను తాను అప్పగించబడి, చంపబడి, కొట్టబడి, అవమానించబడి, బలి అర్పణ చేయబడి, రక్తము కార్చబడి, ఆయన శిలువలో వేలాది నీ కోసం ప్రాణాలు విడిచి తను మరలా మహిమలోకి వెళ్ళాడు. అంతగా చేసిన వాడు నీకు ఇంతగా చేయడా? చేస్తాడు. పైకి చదవడమా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక, ముందు వెనక ఆలోచన చేయలేదంట. దేవుడు ముందు వెనక ఆలోచన చేయలా. ఈ యదవ ప్రజల కోసం, ఈ జనాల కోసం, ఈ పాపిస్తుల కోసం, ఈ దుర్మార్గుల కోసం నా కొడుకుని ఎందుకు ఇవ్వాలి అని వెనక తీయక, ఎరుక ముందు ఆలోచన చేయక దేవుడు తన ఒక్కడే కుమారుని ఇచ్చాడని వాక్యంలో సెలవిస్తుంది. అదైతే దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక నీ కోసం ఇచ్చారంటే చదవండి. మన అందరి కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? హల్లెలూయా. ఎందుకు అనుగ్రహించడు? హల్లెలూయా. తన ఒక్కడే కుమారుడైన యేసుని వెనక తీయక, వెనక ముందు ఆలోచించకుండా నీ కోసం ఇచ్చారంటే తనతో పాటు తన దగ్గర ఉన్నవన్నీ నీకు అనుగ్రహిస్తారా లేదా? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కానీ నీవు అలా ఎలా? ఇప్పుడు ఎవరో దానం చేస్తారు, అక్కడికి పోయినాం, వాళ్ళు ఏమో ఇంత ఇచ్చినారు, అరే ఒక కవర్ ఇచ్చేస్తే బాగుంది, చోటు వేసుకోపోయి మనం కవర్లో వేసిస్తే ఎత్తుకునే చింటికి. హల్లెలూయా. అటు ఇస్తాను చేస్తే కవర్ ఎత్తుకోబోయే వాళ్ళు ఉంటారు, వేసుకొని వచ్చేద్దాం బ్యాగ్లోని. హల్లెలూయా కదా? ప్రియమైన దేవుడు చూడాలా, వెనక్కు తీయక నీ కోసం తన కుమారుని ఇచ్చారంటే తన దగ్గర ఉన్న అన్ని నీ కోసం ఇచ్చేదానికి దేవుడు ఉన్నాడు. చదవండి మా. దేవుని చేత
ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేవాడు ఎవడున్నాడు? ఎవరున్నారండి? నువ్వు ప్రభువుని నమ్ముకుంటూ సంఘములో భయభక్తి కలిగి జీవిస్తా ఉంటే నువ్వు తప్పైన వాడు, నువ్వు తప్పైన దానివి అని నిన్ను గురించి చెప్పడానికి ఎవరికి ఆస్వాదం ఉంది? ఎవరు చెప్పగలరు? నువ్వు చెడ్డదానివి అని, నువ్వు చెడ్డవాడవని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే నీలో ఉన్న చెడుతనము పోయి సంఖ్యలు విప్పబడి నీలో సకలము నూతనపరచబడింది కాబట్టి నీవు క్రీస్తులో ఇగో సకలము పోయి నూతనపరచబడినావు. నీలో చెడుతనము లేక నువ్వు ఇప్పుడు మంచివాడు అయి ఉన్నావు. నీ వారి మంచివాడు ఎవరు లేదు. పైకి చదవండి. నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతుడు అని నిన్ను గురించి నీతిమంతుడు అని తీర్పు తీర్చువాడు నా దేవుడే. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసుడే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఊరికే వచ్చిపోయిన యేసు స్వామి భూమికి దేవుడు ఊరికే పంపించారా? ఒక్కొక్కడిని గురించి తన తండ్రి ఎదుకు సాక్ష్యము ఇచ్చడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నారు. నీ గురించి, నా గురించి సింహాసనం ఎదురుగా బలపార్శ్వుడు వై కూర్చోండి. నాయన వీళ్ళు మనవాళ్ళే, నాయన వీళ్ళందరూ మనవాళ్ళే. నాకు తెలుసు జీవిత కాలం అంతా హింసను అనుభవించి మన కోసం భయభక్తి కలిగి జీవించారు. వీళ్ళందరూ మనవాళ్ళే. వీళ్ళందరూ ఇటువంటి పట్టణంలో, ఇటువంటి గ్రామంలో నుంచి వచ్చిన వారు. వీళ్ళందరూ మనవాళ్ళే. నాయన చర్చ్ అందరూ లోపలికి తీసుకో. నీ గురించి సాక్షి పలకరించడానికి నా యేసు ఆ సింహాసనములో బలపార్శ్వుడై నీ కోసం కూర్చోన్నాడు. ఇంకా ఇక్కడికి వచ్చి అన్ని చేసి వెళ్ళిపోయినా ఆయన తిరిగి కాళ్ళు చాపుకుంటూ ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పట్టుకున్నాడని అనుకోవద్దండి. సింహాసనంలో బలపార్శ్వుడై కూర్చొని నువ్వు ఎప్పుడు వస్తావో నీ గురించి సాక్షి చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఈ రోజు పోయినా సరే, నువ్వు రేపు పోయినా సరే, 20 సంవత్సరాల తర్వాత పోయినా సరే నీ గురించి సాక్షి చెప్పడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆశీర్వదింపబడిన వారు అయితే ఇవన్నీ నీ పక్షంగా ఉంటున్నాయి. నీవు సంఖ్యలు వేసిన అనుభవము లేక నువ్వు ఉంటావు. అందుకే పైకి చదవడమా 39 వరకు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబావు వాడెవడు? క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబావు పోవాడు ఎవడు? ఈ రోజు నువ్వు క్రీస్తు నమ్ముకున్నా, చర్చికి వచ్చినా, విశ్వాసించిన, రక్షణ పొందినా, బాప్టిజం తీసుకున్నా, నిత్యస్నానం పొంది అభిషేకం పొందుకున్నా, ఆశీర్వాదంతో ఉన్నా, నువ్వు క్రీస్తుని ప్రేమలో ఉన్నా. దేవుడు అన్నాడు తన వలె తన ఎరుగు వారిని ప్రేమించమని. నీ వలె అందరినీ నువ్వు ప్రేమించేవాడివై, నిన్ను వలె నీ ఎరుగు పొరుగు వారిని, నీ స్నేహితుడిని, తోడుపుట్టిన వారిని నువ్వు ప్రేమించేవాడివై నువ్వు దేవుడికి భయభక్తి కలిగి జీవిస్తున్నావు. నాకు తెలుసు. కానీ అటువంటి వారైన నిన్ను క్రీస్తుని ప్రేమలో నుండి నిన్ను వేరు చేయడానికి ఎవడున్నాడు? ఎవడున్నాడండి? ఎవడు లేడు. క్రీస్తుని ప్రేమలో నుండి క్రీస్తు ఎక్కడున్నాడండి? తన సింహాసనంలో బలపార్శ్వుడై కూర్చొని ఉన్నాడు. తన ఆత్మ నీలో కార్యం చేయించున్నది. నేను ఒక దైవ సేవకుడిని, నేను ఒక విశ్వాసిని, ఒక చోటుకు వెళ్తున్నాను.
వారికి ఏదో ఒక జరిగింది, ఇవి చేయకూడదు, తప్పు, దేవుడికి నేను లెక్క ఇవ్వాలి, దేవుడికి నేను అన్యాయస్తులుగా కనపడకూడదు, నేను అభిషేకం పొందిన వారిని, నేను ఆశీర్వదింపబడిన వారిని, నేను విశ్వాసిని, నేను బలంగా వాడబడిన వారిని, దేవుడు ఆదుకున్న సంతతిని, తెల్ల వస్త్రం ధరించే సంతతిని, హింసను అనుభవించి దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్న సంతతిని ఈ తప్పు నేను చేయకూడదు అని నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఎవరండి? దేవుని ఆత్మ నీలో ప్రేరేపణ చేయించున్నది. అందుకే చదవండి, శ్రమలైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతలైనను ఏమైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను ఆమేన్ హల్లెలూయా. నువ్వు క్రీస్తును అంగీకరించావు, సంఖ్యలు వేసిన అనుభవంతో బయటకు వచ్చావు. ఇప్పుడు కష్టము కానీ కన్నీళ్ళు, వేదన, దుఃఖము, శ్రమ, ఓర్పు, ఆ వారి మాటలు వీళ్ళ మాటలు ఇవన్నీ నిన్ను క్రీస్తు నుండి వేరు చేయునా? చేయకూడదు. అవి చేయడానికి సాధ్యం లేదు. ఎందుకంటే నువ్వు బలంగా ప్రార్థించే వాడవై ఉన్నావు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నదని ఒక వాక్యం చూచుచున్నా రాష్ట్రం. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం ఏం చెప్తున్నది? మన ప్రభువైన యేసుక్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నిలవనని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. 9వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అందులో 9వ అధ్యాయం మొదటి 1-2-3 వాక్యం. నాకు బహు దుఃఖమును, గమనించండి, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనలు కలవు. ఏం వేదన? మానని వేదన. గమనించండి, ఈ వాక్యం గమనించాలి మీరు. ఫస్ట్ నుంచి చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన. ఎప్పటికీ మారదు ఆ వేదన. అటువంటి మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. క్రీస్తునందు నిజమే నేను చెబుతున్నాను. నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి మారని వేదన నాలో ఉన్నది. మారని శోధన, మారని నన్ను విడిచిపోవని బాధలు నాలో ఉన్నది. అయినా నేను క్రీస్తులో ఉన్నాను అని నీకు నిజంగా చెబుతున్నానని చెప్పండి. అబద్ధం ఆడలేదు. నేను అబద్ధం ఆడటలేదు. పరిశుద్ధాత్మ యందు అబద్ధం ఆడటలేదు. అందుకని నీ సాక్షిగా మా అమ్మ తోడుగా అని నేను చెప్పలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. గమనించాలి, ఈ వాగ్దానం గమనించాలి. క్రీస్తునందు జీవించేవారు మీరు వాగ్దానం గమనించాలి. ఏమని? పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి అంటే మీ మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. మీతో కూడా మీకు అవి సాక్షి ఇచ్చుచున్నది. దేవుని ఆత్మ నీలో ఉండుకొని ఏమి ఇచ్చుచున్నది? సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవుని గురించి నువ్వు చక్కగా దేవునికి భయపడి హింసైనా, బాధైనా, దుఃఖమైనా, వేదనైనా, ఓర్పై రోగమైనా అన్ని సహించి బ్రతుకుతున్నావా లేదా అనేదానికి క్రీస్తుని వాగ్దానం మాత్రమే నీకేమిచ్చింది. వేరే ఎవరు కాదండి. భార్య గురించి మొగుడు, మొగుడు గురించి భార్య కాదు. తల్లి బిడ్డైనా కడుపు నోరు వేరు వేరే. తల్లికి తల్లి తినాలా, బిడ్డకి బిడ్డ తినాలా. నీ ఆత్మ కోసం నువ్వే ప్రయాసపడాలా. నీ ఆత్మ కోసం మరొకరు ప్రయాసపడలేరు. నీ ఆత్మ రక్షణకు వేరే ఎవరో వచ్చి బలపెట్టరు. నీ ఆత్మ రక్షణకు వేరే ఎవరో వచ్చి సాక్షి చెప్పరు. హల్లెలూయా. క్రీస్తుని ఆత్మ నీలో ఉంటే నీ గురించి నువ్వే సాక్షి చెబుతావు. లేదు, నాకు సంఖ్యలు వేసిన అనుభవం లేదు. ఉండింది, నేను తీసివేయినట్లుగా నేను మొదలుపెట్టి ప్రార్థించాను. నా గురించి అన్ని పోయినాయి. నేను క్రీస్తులో పరిపూర్ణంగా నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను అని తన గురించి
మనమే సాక్షి చెప్పడానికి దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని చూడాలా, నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నీ చేతికి వేసిన సంఖ్యలను తీసేసినాను, నిన్ను విడిపించాను. నీకు మంచిది అనిపిస్తే ఏం చేయమంటుంది? నా తోడుగా రా. నీకు మంచిది అనిపించలేదంటే ప్రపంచం విశాలంగా ఉంది, ఎక్కడికైనా పో. Where should we want to will we go? Where you interested, then we'll go. Nobody will be forced to you. నీకు ఎప్పుడు అడ్డు లేదు. ఎవరైనా అంటున్నారా? నేను చర్చకు వచ్చలేదంటే ఎవరైనా అంటున్నారా? ఏమో ఒకసారి దైవ సేవకుడు వచ్చి అమ్మ రాడబ్బా అయ్యా రాదయ్యా అని పిలవచ్చు. నువ్వు రాలేకనే ఉన్నావంటే సేవకుడు కూడా అమ్మ పోండమ్మా అని చెప్పటమే. నీలో ఉన్న క్రీస్తుని ఆత్మ నీకు సాక్షి చెప్పాలి. నీ హృదయంలో నీకే చెప్పుకోవాలి. ఈ మాట వర్ష బట్టి భక్తులైన దావీదు 103వ కీర్తనలో ఏం చెప్పాడండి? నా ప్రాణమా. ఎవరికి చెప్పారండి? తన ఆత్మ చెప్పుకున్నాడు. నా ప్రాణమా నువ్వేం చెయ్యి, నీకు ప్రాణం ఇచ్చాడు కదా, ఆయన స్తుతించుకో. నాలో ఉన్న సర్వం అంగము శరీరమా నువ్వేం చెయ్యి, ఆయన నామమును కీర్తించు. నా ప్రాణమా సన్నిధించు. ఆయన చేసిన ఉపకారం ఏదియో ఎవరు చెప్పుకున్నారండి? తనకు తానే చెప్పుకున్నారు. Psalm 103 ఆ వాక్యం తనకు తానే చెప్పడం. అందుకే ప్రతి సంఘంలో చివరిగా ఆ ప్రార్థన చెప్పడం. నా ప్రాణమా నన్ను మనవి కట్టుకున్నాడు. ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಿಯಗಳೇ ಆತನ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ಬೇರೆ ಯಾವುದನ್ನು ಕೀರ್ತಿಸಬೇಡ. ಬೇರೆ ಯಾವ ನಾಮವೂ ಇಲ್ಲ ಈ ಲೋಕದಲ್ಲಿ. ನನ್ನ ನಾಮ ಒಂದನ್ನು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಯಾವ ನಾಮವೂ ಇಲ್ಲ. అందుకే భక్తుడు ఆ మాటలు పలకరించి ప్రతి సంఘంలో చెప్పడానికి ప్రతి ఒక్కరికి ఆ సహాయం చేశాడు. హల్లెలూయా. నీ ఆత్మ నీకు సాక్షి ఇక్కడ చెబుతా ఉంటే నీ గురించి దేవుని ఎందుకు చేరిన సందర్భంలో నా ప్రభు యేసుక్రీస్తు నీ గురించి సాక్షి అక్కడ పలకరిస్తాడు. ఎవరి గురించి అయినా తెలుసుకుంటే వాళ్ళు ఎవరు తెలిసినా వాళ్ళు పోతా ఉండాలి. ఎవరు తెలుసా? అందులో ఆమె తెలుసా? ఎవరు ఇది తెలుసా? ఆమారి కాదు. అటువంటి సాక్షి చెప్పరు. ఆయన ఈ కుమార్తె మన బిడ్డే. తండ్రి నాయన ఈ సహోదరుడు మన సహోదరుడే, మన బిడ్డే. హింసలో నుంచి భూమిలో సాక్షిగా బ్రతికారు. వాళ్ళని తీసుకుని ఆయన లోపలికి తీసుకో. వారి కోసమే ఆయన కిరీటం పెట్టబడి ఉంది. తీసుకో. నీ గురించి తండ్రి ఎందుకు సాక్షి ఇస్తాను. ఇక్కడ ఆత్మ సాక్షి ఇస్తుంది నీకు, అక్కడ నా దేవుడు ప్రభు యేసు సాక్షి ఇస్తాను. ఇప్పుడు తెలుసుకో, నీ జీవితం సంఖ్యలు వేసిన అనుభవంలో ఉన్నావా? అనేక సంఘంలో ఆయన చచ్చిపోయామేమో గాజులు కూడా వేసేలేదో సంఖ్యలు వేసేది. ఎంతమంది వేసుకున్నారు? ఇలా చూపేది ఏం తప్పగా చూపేది. గాజులు వేసుకోవడం అంతే, సంఖ్యలు కాదు. ఫైండ్ అవుట్, పరీక్షించు. ఈ దినం ఆశీర్వాదం మీకు కావాలంటే సంఖ్యలు ఉందా లేదా పరీక్షించుకుంటూ తీసుకున్నప్పుడు మీ కొరకు నేను ప్రార్థిస్తాను.